రోడ్లు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పల్లెలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అయితే గ్రామీణ స్థాయిలో వచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్ళించేసి నేను బటన్ నొక్కా అని చెప్పేవారు. ఈ రోజున గ్రామాలకి విధులు కానీ నిధులు కానీ సమీకరించి ఇస్తున్నారు అంటే మార్పు అనేది కనపడుతుందంట. డెఫినెట్గా మార్పు కనపడుతుందండి. ఆ. ప్రజలకి అభివృద్ధి సౌకర్యాలు చేయకుండా సంక్షేమ పథకాలు చేయటం అంటే ప్రజలను సోమరపోతులకు చేయడం కింద లెక్క వస్తుంది. కాబట్టి అభివృద్ధితో పాటుగా సంక్షేమం కూడా ఉంటేనే అది అభివృద్ధి. కానీ గత ప్రభుత్వంలో నిధులు ఒక్కట సంక్షేమానికి ఉపయోగించి అభివృద్ధి అనేది ఎండమావులాగా చూపించారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిపాలనలోనే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉందని మేము నమ్ముతున్నాం. కానీ అలవాటు అయ్యాం సార్. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో అమ్మఒడనో లేకపోతే ఒంటరి మహిళని అంటే ఎక్కడి నుంచి తెచ్చారు, ఏమేమి అమ్మేశారు, ఏమి తాకట్టు పెట్టారు అనేది కూడా జనాలకు తెలుసు. ఈయన ఏమంటున్నారంటే నేను సంపద సృష్టిస్తాను, నా మీద అంటే నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్లు వస్తారు, ఖచ్చితంగా నేను సంపద సృష్టించే అప్పులకు జోలిపోకుండా నేను మీకు ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తారంటారు. అట్లాగే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అని కానివ్వండి, లేకపోతే రేపు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు అని కానివ్వండి, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం కరెక్ట్ అంటారా? లేకపోతే చెప్పాం కాబట్టి ఏదైనా సరే ఆస్తులు లేదండి, మీరు అనండి ఒక్కొక్కటి చేసుకురావడమే కరెక్ట్. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ పేపర్లో పడింది తల్లికి వందనం అని. ఆ తల్లికి వందనం కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా స్కూల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్స్ బాగుపడతాయి. ఎందుకంటే తల్లికి వందనం ఇస్తే ఆ ఫీజు అనేది పిల్లలకి స్కూల్ ఫీజులకు కట్టడానికి ఉపయోగపడాల, వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. గత ప్రభుత్వం అట్లా చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేయాలి అంటే స్కూళ్ళకి ఖాతాలకు ఇస్తే బాగుంటుంది. అది కష్టం కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు గారు దీని మీద దృష్టి పెట్టాలి. తల్లికి వందనం అనేది స్కూళ్ళకి వేయాలి. అవును ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టుగా కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పథకాలు అనే వాటిని ఇంప్లిమెంట్ చేశారంటారా, లేదా ఆయన సొంత బ్రాండ్ ఏమైనా కావాలనుకున్నారా? ఏమండి, గత ఆయన ఏది చేసినా కూడా సొంత బ్రాండ్ మీదే వెళ్ళేవారు. ఆయన చేసి అన్నీ కూడా చేసి ఎదురువాళ్ళ మీద ప్రతిపక్షం ఆ రోజున ప్రతిపక్షం మీద నెట్టేసేవాళ్ళు. ఆయన చేసే ప్రతిదీ కూడా ముందు చూపుతో ఉండి ఏ తప్పు చేసినా సరే ప్రతిపక్షం మీద నెట్టేసారు. చేసేది వాళ్ళే, కానీ ఆ ప్రతిపక్షం చేసిందని చెప్పేవాళ్ళు. అది ఇప్పటికే జరుగుతూ ఉంది. అది ఇప్పటికే జరుగుతూ ఉంది. ప్రజలు కూడా దాన్ని నమ్మించేది చేశారు. ప్రజలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇప్పుడు ఎవరైనా సరే కింద పెద్దవాళ్ళు కూడా కింద పెడతామంటే ఎప్పుడో పెద్దవాళ్ళు కూడా కింద కలిసిపోతారు. అభివృద్ధి అనేది పనులు అనేది ఒక పద్ధతిగా ఉండాలి. కానీ ఇప్పుడు మాకు వస్తున్నాయి కాబట్టి మా సంగతి మేము చూసుకోండి, మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పన్నులు మధ్యతరగతి వాళ్ళ మీద కూడా పన్నులు ఎక్కువ పడకుండా సౌకర్యవంతమైన పరిపాలన ఇస్తే బాగుంటుందని ఆలోచన. తమ్ముడు, చూస్తున్నాం గత 7 నెలల నుంచి పరిపాలన మారింది. పెన్షన్లని కానీ, పెద్దవాళ్ళకి లేదా గ్రామాల్లో రోడ్లని కానీ ప్రతిదీ కూడా చెప్పిన హామీ ప్రకారం మేము చేసుకుంటా వస్తామంటున్నారు. కొద్ది టైం అయినా సరే ఎట్లుందంట పరిపాలన, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం సూపర్ 6లు అయ్యి అన్నారు, పర్లేదు బాగానే అమలు చేశారు. గత 5 ఏళ్ళ పరిపాలన చూసుకుంటే అన్నా ఏం లేదు. రాష్ట్రాన్ని బస్టుపాలు పట్టించేసారు జగన్మోహన్ రెడ్డి. రోడ్లు ఎక్కడా లేవు. చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేవు. అక్రమంగా ఏది రవాణా చేసేసారు, ఇళ్ళ మీదకి వస్తున్నారు. ఏమంటే మేము లేదన్నా చెత్త పన్ను అంటారు. సంవత్సరానికి 3 సార్లు కరెంటు బిల్లు పెంచుతారు. విపరీతంగా అది పెట్రోల్ పెంచేసారు. సామాన్యుడు ఎలా బతుకుతాడన్నా? పూట కష్టపడి తెచ్చుకునేటువంటి వాళ్ళు, కడుపు కోసం పోయేటోళ్ళు మామూలుగా బ్రాందీ షాపులకు కానీ ఎక్కడికైనా వెళ్తే కష్టపడ్డోళ్ళు ఒళ్ళు నొప్పులతో స్పిరిట్ కలిపేసి మంది ఎత్తున్నారు. అది కూడా ఎక్కువ రేట్ చెప్తున్నారు. మరి ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని కూడా ఆయన నేను ఎంతో అభివృద్ధి చేశాను, నేను ఎంతో చేశాను, మీరు నాకు సన్మానాలు చేయాల్సి పోయి ఎక్కడ చేశారన్నా? ఏం చేశారు అభివృద్ధి? ఎక్కడుంది చెప్పండి. మీరు కూడా చూస్తున్నారుగా, ఎక్కడ అభివృద్ధి? మేము 3 రాజధానులు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేదన్నా 3 రాజధానులు. మన అన్నగారు మరి ఆయన ఎట్లా ఏ విధంగా ఆలోచన ఎలా ఉందో ఏమో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన అలా చేసేసాడు. 3 రాజధానులు సాధ్యం కాదన్నది, ఎక్కడ సాధ్యం కాదు అది. 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు అనుకుందాం. మరి ఋషికొండ మీద 500 కోట్లతో ఇల్లు కూడా కట్టారు. దేనికన్నది? దేనికి 500 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము అనేది బాగా వాడేశారన్న. ప్రజలకు ఖర్చు పెట్టింది ఏమీ లేదు. వాళ్ళ బిజినెస్లు పెంచుకున్నారు, వాళ్ళ సంపాదన పెంచుకున్నారు బాగా. ప్రజలకు చేసింది ఏమీ లేదు. అంతే అన్నా. అన్న ఆమె గురించి మమ్మల్ని అడగొద్దన్నా, వద్దు. మేము వద్దన్న, అసలు ఆమె గురించి మేము చెప్పం. వేస్ట్ అన్న. అటోళ్ళు పనికి మాల వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు.
మంచి వాళ్ళు ఎవరు లేరు. మేము ఎంతో ఉత్తమంలో మేము ఎంతో మంచి చేసామని చెప్పి ఇప్పటికీ చెప్పుకున్నారు కదమ్మా. ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యులు మంచి వాళ్ళు అది ఇది అంటారు మంత్రులు. బట్టలు ఇప్పు చూపిస్తున్నారు అక్కడ. మీరు చూసే ఉంటారుగా ఒక మినిస్టరు, చూసే ఉంటారు కదా మినిస్టర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఏంది బట్టలు ఇప్పు చూపిస్తున్నాడు. ఆయన స్టెప్పులు వేయడానికి బాబానికి వస్తాడన్న రాంబాబుని చేసుకోవడానికి. ఎంబటి రాంబాబు గారు దేనికన్నా అటువంటి వాళ్ళు మేము అది పొడిచాము ఇది పొడిచామంటారు. ఏలెత్తి పవన్ కళ్యాణ్ గారిని అంటారు, లేతే 3 పెళ్ళిళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా మాట్లాడుకుంటే మాకు చాలా ఉన్నాయన్న. అభివృద్ధి లేదు, మాటలు చెప్తారు లేదు. రోడ్లు ఎక్కడ ఉన్నాయన్న? విజయవాడ గుడివాడ రోడ్డు మీద ఐడియా ఉందిగా, ఎట్లుందన్న అది? మరీ ఘోరంగా ఉందన్న. అభివృద్ధి ఎక్కడా లేదన్న. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడైనా మార్పు వస్తుందంట. వస్తుందన్న. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వెనకున్నాడు, చంద్రబాబు నాయుడు ముందు నడిపిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కానీ ఇదే ఈ ప్రభుత్వమే రన్ను కావాలి. వైఎస్ఆర్సీపీ అనే వద్దన్న. ప్రజలలో నమ్మకం వచ్చేసిందన్న. లేదు లేదన్న. ఆ పార్టీ భూస్థాపితం. ఎందుకన్నా? ఏం చేస్తాడని వచ్చి మరి 5 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు మరి ఏం చేశాడు? కష్టాలు తీర్చాడు. మరి ఎక్కడ తీర్చాడన్నా? ఎక్కడ తీర్చాడు? ఎక్కడ చేశాడు? ఎలక్షన్లు అన్నప్పుడు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాడు, అదేదో కెమెడీ చేస్తాడు. గులకరాయి తగిలింది, కోడి కత్తి తగిలింది ఇది అంటారు. నవ్వుతున్నాను అనుకోవద్దన్న. జనాలకు ఒక ఐడియా వచ్చేసిందన్న. వాస్తవంగా అయితే జనాలలో మార్పు అనేది బాగా వచ్చేసింది. ఎవరైతే మనకు మంచి చేస్తున్నారో వాళ్ళే ఎప్పటికైనా మనకి